హాయ్ ఫ్రెండ్స్, మీకు అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారా? వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? వాళ్ళు పెళ్ళిళ్ళకు ముందు ఎట్టున్నారు, పెళ్ళిళ్ళ తర్వాత ఎట్టున్నారు? ఏమన్నా మీకు అర్థమైందా? వచ్చిన వదినలు మర్దాన్లు వాళ్ళు ఆడబిడ్డల ఇంటికి రానియకుండా చేయవచ్చు, మాకు నచ్చినట్టుగా మా ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అని చెప్పేసి అంటే, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఉండకపోతే ఏమన్నా రోజు వాళ్ళ ఇంటికి పోతున్నామా, వస్తున్నామా? ఎప్పుడో ఒకసారి పోయేది. అయినా కానీ ఎక్కువ పోవాలని కూడా అనిపించేది, పోరు ఎక్కువ, ఎప్పుడో ఒకసారి. మీ పుట్టింటికి మీరు పోవచ్చు, మీ అన్నయ్య మీ తమ్ముళ్ళతోటి మీరు ఎంజాయ్ చేయవచ్చు, రావచ్చు. కానీ మీ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డలు మాత్రం రావద్దా? మరి రావద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టిన అనుకో, మరి మీ ఆడపిల్లలు మీకు పుట్టిన ఆడపిల్లలు కూడా మీ ఇంటికి రారా? పెళ్ళిళ్ళు అయ్యే వరకేనా? పెళ్ళిళ్ళు అయిందంటే మీ కోడళ్ళు కూడా అంతే కదా, ఎట్లా రానిస్తారు? రానియరు కదా. వాళ్ళకు కూడా ఎవరో ఒక్కరన్నా చెప్పకపోతారా, మీ ఆడబిడ్డలని మీరు రానిస్తలేరు, అందుకే పాపం వాళ్ళు వస్తలేరు అని ఎవరో ఒకరు మీ కోడళ్ళకి చెప్పకపోతారా? చెప్పినప్పుడు మీ కోడళ్ళు కూడా మీ బిడ్డలను రానియకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు. దేవుడు అంటోడు ఉంటే ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే పాపం అలాగనే వాళ్ళు కూడా బయట పోయే ఆడపిల్లలు కదా, వాళ్ళ కోసం అనొచ్చు. కానీ మీరు చేసిన దానికి వాళ్ళ కోసం అనాలనిపిస్తుంది. కొంచెమన్నా మనసులో పుడితే ఇది ఉండాలి. చిచ్చి.